తను సార్ సార్ ఒక్క కొండపల్లి మాట శ్రీధర్ రెడ్డి ఒక్క గారు మాట బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా మనతో జాయిన్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. శ్రీధర్ రెడ్డి గారు, తెలుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో వాస్తవానికి చూస్తే కనుక రైతులకు మాత్రం చాలా కష్టం అంటే చాలా కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఛాయాశక్తుల కృషి చేస్తుంది అంటున్నారు. కానీ ఎట్లా కృషి చేస్తుంది? వారికి జీవనోపాధిగా ఉండే నేతృత్వంలో రైతు ఉదయం 6 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు చేసుకునే అటువంటి తన వెసులుబాటు ఏదైతే కష్టం తన వేసినటువంటి వ్యవసాయ రంగంలో కావాల్సింది ఫస్ట్ యూరియా, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్. ఈ రెండు కూడా కావాలంటే ఫెర్టిలైజర్కి సంబంధించి చూస్తే ఇప్పుడైతే యూరియా కొరత చాలా ఏర్పడ్డది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి వెళ్ళి దిగుమతి లేదు, కేంద్రం మా తెలంగాణ రాష్ట్రంపై కన్నెర్ర చేసింది, అందుకే ఇయ్యట్లేదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ కొంతమంది మాత్రం రైతులు అయితే అరిగోసపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ గోస ఎవరికి తాకుతుంది అంటారు? అసలు ఎందుకు కేంద్రం ఇవ్వట్లేదు అనే షాకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని కేంద్రం చెప్తుంది. ఎందుకని తెలంగాణ పైన సౌతి ప్రేమ చూపెడుతుంది? ముందుగా ప్యానల్లో పాల్గొంటున్నటువంటి సహచర మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యూరియా విషయంలో, పంపిణీ విషయంలో పూర్తిగా ఇబ్బందులు ఎదురు కావటం వల్ల రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి వార్తలు మనం చూస్తా ఉన్నాం. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము పంపిణీలో ఘోరంగా వైఫల్యం చెందటమే దీనికి కారణం అనేటువంటి విషయాన్ని మనం సాధికారికంగా చెప్పవచ్చు. దేశంలో ఎక్కడా లేనటువంటి యూరియా ఇబ్బందులు తెలంగాణలో ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి గత 2024 ఖరీఫ్ రబీ సీజన్ కలిపి మొత్తం కనుక అధికారికంగా లెక్కలు చూస్తే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంది మన దగ్గర. మిగులు యూరియా ఉన్నటువంటి ఓపెనింగ్ స్టాక్ తోని స్టార్ట్ అయినటువంటి మనం ఈరోజు ఆగస్టు ముగియక ముందే ఎందుకు యూరియాను రైతులకు సరిగా అందించలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని విశ్లేషిస్తే, మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడడము, యూరియా కొరత వస్తుందని జూలై నుంచే నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినారు. ఇది అనవసరమైనటువంటి గందరగోళాన్ని, రైతులు మాకు యూరియా దొరకదేమో అనేటువంటి ఆందోళనను రేకెత్తించడానికి ఒక కారణం అయితే, రెండవ కారణం ఏమంటే ప్రైవేటు వ్యాపారస్తులు, బ్లాక్ మార్కెట్ మాఫియా ఇదే అదునుగా భావించి కృత్రిమ కొరతను సృష్టించి అందిన కాడికి దోచుకునేటువంటి ప్రయత్నం చేయటం మరొక కారణం. నిజానికి ఇందాక ప్యానల్లో మాట్లాడినటువంటి మిత్రుడు చెప్పినట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. 9.80 lakhs మెట్రిక్ టన్ను మన యొక్క తెలంగాణ నిర్దేశిత లక్ష్యం. అందులో ఇప్పటికే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 6.12 ఆల్రెడీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు మనము యూరియాని అందజేయడం జరిగింది. బఫర్ స్టాక్ కూడా ఉంది. ఇలా విషయం ఏంటంటే పూర్తిగా మార్కెట్ ఘోరంగా వైఫల్యం చెందింది. మొత్తము సొసైటీల ద్వారా అందించేటువంటి వ్యవస్థ ఘోరంగా వైఫల్యం చెందింది. రెండవది 60-40 రేషియోలో ఇలా 60% మనం సొసైటీల ద్వారా అంటే మార్కెట్ ద్వారా మనం 60% సప్లై చేయాలి, మిగతా 40% ప్రైవేట్ పార్టీస్ అంటే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా రైతులకు అందజేయాలనేటువంటి లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నప్పటికీ కూడా ప్రధానమైన తేడా ఎక్కడ వస్తుంది మనం గమనించాలి. ఈ యూరియా బస్తా ఇలా 266 రూపాయలు దాని యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటు. మనందరికీ తెలుసు ఇలా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 1000% రేట్లు పెరిగినప్పటికీ కూడా పాత ధరలకే యూరియాని అందించాలా, రైతుకు అండగా నిలబడాలని వ్యాపపోతుతో కూడినటువంటి యూరియాను ఇలా కేంద్ర ప్రభుత్వము 266 రూపాయల కంటే దాదాపు 2300 రూపాయల సబ్సిడీని భరించి 266 రూపాయలకే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తా ఉంది. కానీ దాన్ని ఇచ్చినటువంటి యూరియాను కూడా సక్రమంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా రైతులకు నేరుగా అందేటట్టుగా ఈ యొక్క ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. నిజానికి యూరియా అనేది వాడకం ఎప్పుడు పీక్స్ లో స్టార్ట్ అవుతుందండి? ఆగస్టు మాసంలో యూరియా యొక్క వాడకం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం దుక్కులలో దిగుతాము, నాట్లల్లో ఉంటాము, కలుపులకు తిరిగే పరిస్థితి వచ్చినప్పుడు అది స్టార్ట్ అవుతుంది. కానీ నిజానికి ఈ ప్రభుత్వము జూలై నుంచే బాధ్యతారహితంగా సంబంధిత మంత్రులు కానీ రకరకాల సందర్భాల్లో యూరియా రావడం లేదు, కేంద్రం వేయడం లేదు, ఒక గుడ్డగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల రైతులలో కూడా ఒక రకమైన ఆందోళన వచ్చింది. ఏం ఆందోళన? నాకు 50 బస్తాలు కావాలి, ఒక్కసారి తీసుకపోతే బాగుండు, మళ్ళీ దొరకదు అనేటువంటి ఆందోళనను రైతులలో ఇలా ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా రేకెత్తించింది. రెండవది ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే 2300 రూపాయల పైబడి ఒక్కొక్క యూరియా బస్తాకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే ట్రాన్స్పోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోలేదండి. ఇలా యూరియా ప్రైవేటు వ్యాపారస్తులు ఏం చెప్తా ఉన్నారు?
ట్రాన్స్పోర్ట్ మమ్మల్ని తీసుకొని పొమ్మంటున్నారు స్టాక్ పాయింట్ దగ్గర నుంచి. ఈ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి 266 రూపాయలకు ఇవ్వలేము, మేము ఎక్కువ ధరకు అమ్ముతున్నాం అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి. దానికి 100 రూపాయలు 50 రూపాయలు పెంచి అమ్ముతున్నారని చెప్పి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. అందరూ సొసైటీల దగ్గర క్యూ కట్టడానికి కారణం ఏంటి? సొసైటీ దగ్గర అయితే 266 రూపాయలకు వస్తుంది, ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర పోయి కొనాలంటే వాళ్ళు ఎక్కువ పెంచి అమ్ముతున్నారు. ఇది కూడా ఒక కారణం కనపడతా ఉంది. ఇది బాధ్యత వైఫల్యం కాదా అని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే దీంట్లో పూర్తిగా ఇలా బురద చల్లేటువంటి రాజకీయం మానుకోవాలా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా ఇతర మార్గాలకు మళ్ళుతుందనేటువంటి విషయాన్ని గమనించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు వేపపోతుతో కూడినటువంటి యూరియాను రైతులకు ఇవ్వడం ద్వారా ఇతర మార్గాలకు పోకుండా, మనం ఎప్పుడో 10-12 ఏళ్ల కింద చూసినాం చెప్పులకు క్యూలో పెట్టి యూరియా బస్తాల కోసం క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితిని మళ్ళీ దురదృష్టవశాత్తు మళ్ళా కాంగ్రెస్ పాలనలో చూస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పంపిణీలో వైఫల్యం చెందుతుంది, బ్లాక్ మార్కెట్ దారులకు ఒక స్వర్గధామంగా మారిపోతుంది, బ్లాక్ మార్కెట్ లో వ్యాపారాలు చేసుకునేటువంటి మాఫియాకు అండగా నిలబడుతుంది అనేటువంటి విషయం స్పష్టం అవుతా ఉంది. మీకు మిస్ మేనేజ్మెంట్, మీకు మేనేజ్మెంట్ చేయడం చేతగాక, యూరియాని సకాలంలో రైతులకు మరి మార్కెట్ ద్వారా అందించడం చేతగాక ఇలా కేంద్ర ప్రభుత్వం మేము అడిగినంత యూరియా ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు చిన్న కేస్ స్టడీ కూడా చెప్తాను నేను. గత సంవత్సరానికి ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో పంట విస్తీర్ణంలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ ఆగస్టు 18 నాటికి నేను వ్యవసాయ అధికారుల ద్వారా నిర్ధారించుకున్నాను, ఇలా 3200 టన్నుల యూరియాను ఆగస్టు 18 గత 2024 ఆగస్టు 18 నాటికి అమ్మినటువంటి యూరియా కంటే ఈ యొక్క 2025 ఆగస్టు 18 నాటికి అమ్మినటువంటి యూరియా 3200 టన్నుల యూరియా అదనంగా పోయింది. ఎక్కడికి పోయింది? ఇది రైతుల దగ్గరికి పోయిందా, బ్లాక్ మార్కెట్ దగ్గరికి పోయిందా, డీలర్ల దగ్గర మరి రైతుల పేరుతో కొని ఎక్కడన్నా దాచిపెట్టిర్రా? ఇది రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇలా కేంద్రం అనే దానికి పూర్తిగా రాష్ట్రాలకు ఒప్పచెప్తుంది, యూరియాని తీసుకొచ్చి రాష్ట్రానికి ఒప్పచెప్తుంది. దాన్ని సక్రమంగా పంపిణీ చేయాలా, బ్లాక్ మార్కెట్ చేతికి పోకుండా చూసుకోవాలా, మాఫియా చేతికి పోకుండా చూసుకోవాలా. ఇలా రైతు మీద భారం పడకుండా ఒక పారదర్శకమైన వ్యవస్థ ద్వారా మీకుంది మార్కెట్ చేతులు ఎత్తేసింది. ఇలా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు ఫెయిల్ అయ్యి ఆ యొక్క వైఫల్యాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఇలా మా యొక్క నడ్డా గారు కూడా చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అడిగిన యూరియా ఎంత, మేము నిర్దేశించుకున్న లక్ష్యం ఎంత, ఇప్పటికి ఎంత ముట్టిందనే దాన్ని కూడా ఆయన చాలా క్లియర్ ఇస్తా ఉన్నాడు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యమే. ఇలా యూరియా రైతులకు అందడం లేదు, లేకపోతే రైతులు దొరకదేమో అని ఆందోళన చెందుతున్నారు, బారులు తీరుతున్నారు అంటే కూడా ఇది బాధ్యతారహితంగా సంబంధిత మంత్రులు మాట్లాడినటువంటి దాని కారణంగా ఉదయించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్ 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 నాకు రంగారెడ్డి